మనం వచ్చేసి వేరియబుల్స్ గురించి మాట్లాడడం. ఈ వీడియోలో వచ్చేసి మనం ఆపరేటర్స్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఆపరేటర్స్ అంటే ఏంటి? ఆపరేటర్స్ ఆర్ నథింగ్ బట్ ద సింబల్స్ ఆఫ్ ది ఫుల్ ఆఫ్ ఆపరేషన్స్ ఇన్ ద పైథాన్ లాంగ్వేజ్. అర్థమైందా? పైథాన్లో ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేయడానికే ఆపరేటర్స్ వాడతాము. ఆపరేటర్స్లో మొత్తం 4 టైప్స్ ఉన్నాయి మాత్రం. అవి వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి అర్థమెటిక్ ఆపరేటర్స్, సెకండ్ వన్ వచ్చేసి కంపారిటివ్ ఆపరేటివ్ అండ్ లాజికల్ ఆపరేటివ్, దాని తర్వాత అసైన్మెంట్ ఆపరేటర్స్. ఈ 4 కాదు, ఇంకా ఉన్నాయన్నమాట. లైక్ మెంబర్షిప్, ఇంకా వేరే ఆపరేటర్స్ కూడా ఉన్నాయి. వాటి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకంటే వాటి గురించి చెప్పాలంటే దానికన్నా ముందు కొన్ని టాపిక్స్ మాట్లాడుకోవాలి. అవి చెప్పుకున్న తర్వాత మనం మిగతా టైప్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి అర్థమెటిక్స్ ఆపరేటర్స్. అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏంటి? మ్యాథమెటిక్ క్యాలిక్యులేషన్ వాడే సింబల్స్కి అర్థమెటిక్ ఆపరేటర్స్ అన్నాం. ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్లో ఏమేమి సింబల్ తీసుకుంటాం? ఫస్ట్ వచ్చేసి ప్లస్, నెక్స్ట్ మైనస్, నెక్స్ట్ ఇంటూ, ఈ స్టార్ వచ్చేసి మల్టిప్లికేషన్ అంటాం. పైథాన్లో మనం మల్టిప్లికేషన్ని ఎక్స్ కింద డిఫైన్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి డివిజన్, ఇంకా ఈ డబుల్ స్లాష్ వచ్చేసి ఫ్లోట్ డివిజన్ అన్నమాట. సింగిల్ ఫ్లాష్ అంటే నార్మల్ డివిజన్, డబుల్ స్లాష్ వచ్చేసి ఫ్లోట్ డివిజన్. అండ్ ఈ పర్సంటేజ్ సింబల్ అంటే ఏంటంటే మాడ్యులస్. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుందాం. ప్లస్ అంటే ఎడిషన్ చేస్తాం, మైనస్ అంటే సబ్ట్రాక్ట్ చేస్తాం, స్టార్ అంటే మల్టిప్లికేషన్ చేస్తాం, ఇది వచ్చేసి డివిజన్ చేస్తాం అన్నమాట. వీటిని పైథాన్లో ఎలా చేయాలంటే చూద్దాం. మనం ఇక్కడ 2 వేరియబుల్స్ తీసుకుందాం. ఇప్పుడు ప్రింట్ ఏ ప్లస్ బి, ఓకేనా? ఇది వచ్చేసి ప్లస్ ఆపరేటర్. ప్లస్ ఆపరేటర్ని మనం పైథాన్లో ఇలా అయితే యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం ప్రింట్ చేద్దాం. 3 అనేది వచ్చింది. ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఈజ్ ఈక్వల్ టు 2 కలిపితే ఎంత? 3 వచ్చింది. అదే ప్రింట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి మైనస్ ఆపరేటర్ని అయితే యూజ్ చేద్దాం. జస్ట్ ఇక్కడ ప్లస్ తీసేసి మైనస్ అయితే పెట్టండి. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం. -1 అయితే వచ్చింది. 1 నుంచి 2 తీస్తే మనకి -1 అనేది వస్తుంది. అదే ఇక్కడ పెట్టాను. అండ్ మల్టిప్లికేషన్ కూడా చూద్దాం. చూసారా? 1 ఇంటూ 2 2 కదా. అలాగే డివిజన్ కూడా చేద్దాం. ఇక్కడ డివైడెడ్ బై సింబల్ పెట్టుకోండి. 1/2 0 పాయింట్ కానీ ప్రింట్ అయింది. ఇప్పుడు వేరే నెంబర్ తీసుకుందాం, పెద్ద నెంబర్స్ ఏవైనా. ఇక్కడ వచ్చేసి నేను 7 తీసుకుంటున్నాను. ఇక్కడ 2 తీసుకున్నాం. ఇప్పుడు దీన్ని డివైడ్ చేసి చూద్దాం ఎంత వస్తుంది. 3.5 కదా. ఇందాక నేను మీకు ఫ్లోట్ డివిజన్ అని చెప్పాను కదా. డబుల్ స్లాష్ ఉందో ఆ డబుల్ స్లాష్ గురించి ఇప్పుడు చెప్పుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ డబుల్ స్లాష్ పెడితే ఏమవుతుందంటే ఇక్కడ 3.5 అనేది వచ్చింది కదా. ఇప్పుడు 3 పక్కన 0.5 రాకుండా ఆ నెంబర్ని రౌండ్ ఆఫ్ చేస్తుంది. 3.5 అనేది ఎంత వస్తుంది? 3 అనేది వస్తుంది. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. చూసారా? 3 అనేది వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మాడ్యులస్ గురించి మాట్లాడదాం. మాడ్యులస్ అంటే ఏం లేదు, ఒక 2 నెంబర్లు డివిజన్ చేసిన తర్వాత మనకి రిమైండర్ వస్తుంది కదా, ఆ రిమైండర్ అనే వాల్యూ మాడ్యులస్ వాల్యూ. రన్ చేసి చూద్దాం. 1 వచ్చింది. 7/2 చేస్తే 1 వస్తుంది.
సో ఇవి వచ్చేసి అర్థమెటిక్ ఆపరేటర్స్. మొత్తం ఎన్ని 6 అర్థమెటిక్ ఆపరేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి కంపారిటివ్ ఆపరేటర్స్. కంపారిటివ్ ఆపరేటర్ అంటే ఏంటి, 2 నెంబర్స్ని కంపేర్ చేస్తాం అన్నమాట. అవి ఒక నెంబర్ గురించి ఇంకో నెంబర్ కన్నా ఎక్కువ ఉన్నా, తక్కువ ఉన్నా, లేదా ఈక్వల్గా ఉన్నా అనేది మనం కంపేర్ చేస్తాం ఈ కంపారిటివ్ ఆపరేటర్స్లో ఏమేమి ఉన్నాయంటే, ఫస్ట్ ఈక్వల్స్ టు మనం డబుల్ ఈక్వల్స్ టు అయితే రాయాలి. ఈక్వల్స్ టుని డబుల్ ఈక్వల్ టు రాసిన తర్వాత ఇందులో సింగిల్ ఈక్వల్స్ టు అనేది వేరే ఆపరేటర్ కింద వస్తుంది. అండ్ లెస్ దెన్ అండ్ గ్రేటర్ దెన్ అండ్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు and finally less than equal to. ఓకే, ఇవైతే మనకి కంపారిటివ్ ఆపరేటర్స్ అన్నమాట. సో ఇవి ఎలా పనిచేస్తాయో చూద్దాం. ఫస్ట్ ఈక్వల్స్ టు 1 ఉంది కదా, 7 ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 7 అనేది తీసుకుందాం. ఇప్పుడు ఏ ఈక్వల్స్ టు బి చేద్దాం. సో ఇంకా ఆపరేటర్ అయితే ఉంది, అది వచ్చేసి నాట్ ఈక్వల్స్ టు. నాట్ ఈక్వల్స్ టు ఇప్పుడు చూద్దాం. ఏ ఈక్వల్స్ టు బి అనేది ఉంది కదా, రన్ చేసి చూస్తే ఇప్పుడు మనకు వచ్చింది ఏ అనేవి 7, బి వాల్యూ కూడా 7, రెండు ఈక్వలే కాబట్టి ఇక్కడ మనకి 2 అనేది వచ్చింది. ఇంకో నెంబర్ తీసుకుందాం, 4 తీసుకుందాం. ఇప్పుడు చేసి చూద్దాం. ఏ బి అనేది ఈక్వల్ కాదు, కానీ మనకి ఇక్కడ ఫాల్స్ అనేది వచ్చింది. అదే మీరు నాట్ ఈక్వల్స్ టు పెట్టండి. ఈ సింబల్ అనేది మనం నాట్ ఈక్వల్స్ టుగా వాడతాం పైథాన్లో. ఈక్వల్స్ టు పక్కన ఈ సింబల్ పెడితే అది నాట్ ఈక్వల్స్ టు అవుతుంది. ఇప్పుడు చూడండి, 7 అనేది వేరే వేరియబుల్, 4 అనేది డిఫరెంట్ వేరియబుల్, రెండు ఈక్వల్ కాదు కదా. సో నాట్ ఈక్వల్స్ టు అనేది ట్రూ అంటే మనకి రన్ చేస్తే ట్రూ అని వస్తుంది. చూసారా, ట్రూ అని వచ్చింది. నాట్ ఈక్వల్స్ టు అంటే జస్ట్ ఈక్వల్స్ టుకి ఆపోజిట్. ఈక్వల్స్ టు నాట్ ఈక్వల్స్ టులో ఉన్న కండిషన్ ఫాల్స్ అనేది, అందులో కండిషన్ ఫాల్స్ అనేది ఇందులో కండిషన్ ట్రూ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లెస్ దెన్. ఇప్పుడు ఈ లెస్ దెన్ సింబల్ని వాడండి. ఇక్కడ చూస్తుంటే ఏ వాల్యూ బి వాల్యూ 4, మనకి యాక్చువల్గా ఏం రావాలి, ఫాల్స్ అనేది రావాలి. ఎందుకు, ఇక్కడ ఏ లెస్ దెన్ బి అనేది పెట్టాం.